ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఆంధ్ర సోగ్గాడిగా ప్రేక్షకుల మనసులో ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల నటుడు శోభన్ బాబు గారు. ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలనాటి హీరోల్లో అందగాడిగా, రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఆయన సినిమాలంటే అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. కాలేజీ అమ్మాయిలైతే అప్పట్లో ఆయనను తమ కలల రాకుమారుడిగా భావించేవారు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన శోభన్ బాబు గారు చివరకు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, శోభన్ బాబు గారితో ఆమె రిలేషన్ ఎలా ఉండేది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, శోభన్ బాబు గారు సినిమాల్లోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈయన సినిమాల అవకాశాల కోసం కాళ్ళరిగేలా ఆఫీసుల చుట్టూ కూడా తిరిగారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి రొమాంటిక్ హీరోగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. శోభన్ బాబు గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయనకు కష్టం విలువేంటో బాగా తెలుసు. మొదట్లో లా చదవటానికి చెన్నైకి వెళ్లారు శోభన్ బాబు గారు. ఆ సమయంలో శోభన్ బాబు గారికి ఆయన గురువు గారు చాలా అండగా నిలిచారు. తన గురువు గారి మీదున్న గౌరవంతో ఆయన రుణం తీర్చుకోవటానికి కాదనలేక ఆయన కూతురు శాంతకుమారి గారిని పెళ్లాడారు శోభన్ బాబు గారు. పేరుకు తగ్గట్టే ఎంతో ప్రశాంతంగా ఉండేవారట ఆవిడ. శోభన్ బాబు గారి ప్రయాణంలో ఆయనకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ అనుకువగా నడుచుకునేవారు. కెరీర్ మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి దైవబలం అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ పోషించినప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఫ్యామిలీని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నారట శోభన్ బాబు గారు. ఆ సమయంలో తన భార్య ధైర్యం చెప్పి ఓపిగ్గా ట్రై చేయండి అంటూ ప్రోత్సహించారట. అంతేకాదు తన దగ్గర దాచుకున్న డబ్బుని కొంత శోభన్ బాబు గారికి ఇచ్చి అండగా నిలిచారట. అలా భార్య నింపిన కొత్త ఉత్సాహంతో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించి చివరికి పెద్ద స్టార్ అయ్యారు. అప్పట్లో ప్రముఖ హీరోయిన్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శోభన్ బాబు మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్నో పుకార్లు గట్టిగా వినిపించేవి. శోభన్ బాబు గారి కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడే జయలలిత స్టార్ హీరోయిన్. అయితే వీళ్ళిద్దరి రిలేషన్ పెళ్లి వరకు కూడా వెళ్ళింది అని అప్పట్లో బాగా వార్తలొచ్చాయి. శోభన్ బాబు గారు తన భార్యకి విడాకిలిచ్చి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో జయలలిత గారితో పెళ్లి వరకు వెళ్లలేదు అనే వార్త కూడా బాగా ప్రచారంలో ఉండేది. ఫ్రెండ్స్, అసలు శోభన్ బాబు జయలలిత గార్ల మధ్య ఏం జరిగింది, వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఎటువంటిది అని తెలుసుకోవాలంటే కింద కామెంట్స్ సెక్షన్ లో అడగండి. డీటెయిల్ గా మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తన భర్తపై జయలలితతో కలిపి ఎన్ని వార్తలు వచ్చినా ఏనాడు ఆమె శోభన్ బాబు గారిని ప్రశ్నించలేదట. ఆయన సినిమాలతో బిజీగా ఉంటే ఆమె ఇంటిని పిల్లల్ని బాగా చూసుకునేవారు. శోభన్ బాబు గారు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు. వృత్తి కంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటి నటులకు నేర్పించేవారు. ఇక ఈయన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని వ్యవసాయ భూములు, ఇతర ఫ్లాట్లపై ఇన్వెస్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. శోభన్ బాబు కుమారి దంపతులకు 3 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. తన వారసులను సినిమా ఇండస్ట్రీకి రానివ్వలేదు శోభన్ బాబు గారు. సినిమా ఫీల్డ్ లో ఉండే రాజకీయాలను తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదని, కావలసినంత తాను సంపాదించానని, కాబట్టి ఇంకా వారు కూడా మళ్ళీ సినిమా వైపు రావడం ఇష్టం లేదు అని చెప్పేవారు శోభన్ బాబు గారు. వ్యక్తిగా శోభన్ బాబు గారు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎందరికో సహాయాలు దానాలు చేసినా, ఎందరికో ఇల్లు కట్టించినా ఎప్పుడూ ప్రచారం చేయించుకోలేదు. తన అభిమానులు తన అందాన్ని ఎంతో ఇష్టపడతారని దాన్ని పోగొట్టుకోకుండా అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. యోగా, వ్యాయామాలు ఎల్లప్పుడూ చేస్తూ ఫిట్ గా కనిపించేవారు. ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు గారు హీరోగానే రిటైర్ అయిపోయారు. నిజంగా ఆయన ఎప్పుడూ మనందరికీ సోగ్గాడే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. శోభన్ బాబు గారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.